వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత 3-4 డేస్‌గా పేద పిల్లల మీద, గుడ్ల మీద, భోజనాల మీద పడి ఏడుస్తున్న గరికపాటి వాళ్ళు. అసలు ఆయన ప్రవచనాలు చెప్పుకోవాలి. పామరుడు, పండితుడు, ఇంకా ఆయన చెప్పాలంటే అవార్డు గ్రహీత కూడా. ఇంతటి పాండిత్యం ఉన్న ఆయన బీద పిల్లలతో ఏం పనండి అసలు? ఎంతో మంది వేల కోట్లల్లో నష్టం చేసి వెళ్ళిపోతుంటారు. బ్యాంకులకు దివాలా తీసి వెళ్ళిపోతుంటారు. ఎంతో మంది అఘాయిత్యాలు జరుగుతుంటాయి. ఎంతో మంది డ్రగ్స్ వాడుతుంటారు. ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి గురించి మాట్లాడాలి, వీటిని వ్యతిరేకించాలి, వీటిని ఖండించాలి. కానీ బీద పిల్లలతో ఏం పనండి అసలు? బీద పిల్లలు ఆహారము అసలు ఎలాంటి ఆహారం తింటే బీద పిల్లలు ఈయన బీద పిల్లలు తినడం వల్లనే వచ్చింది ఆహారం. అసలు గుడ్డు పెట్టడం వల్ల శోభనం పెళ్లి కొడుకులాగా తయారవుతారా ఎవరైనా? అసలు ఏంటంటే అసలు ఆ మాటలు వీడియో క్లిప్ చూడండి ఒకసారి మీరు. వాళ్ళలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమనండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బలి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకటి వస్తాడు, నీకు అనవసరం. చూసారు కదా, యాక్చువల్లీ పాఠశాలలకు మన రాష్ట్రంలో నిరక్షరాస్యత చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అక్షరాస్యత పెంచుకోవడం కోసము చాలా మంది పిల్లలు, బడుగు బలహీన దళితులు, పేదవాళ్ళు, బీదవాళ్ళు అసలు కూటికి కూడా లేని పరిస్థితిలో వాళ్ళు కూలి పనులు చేసుకుంటే పిల్లవాళ్ళు, అసలు ఆ పిల్లవాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెడితే పోషకాహారం లోపం రాకోకుండా పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ గుడ్డు విధానం. మధ్యాహ్న భోజనంలో గుడ్డు వారానికి ఒకసారి చేరుస్తారు. ఈ గుడ్డు కూడా పెడితే శోభనం పెళ్లి కొడుకులాగా తయారవుతారు. అసలు పిల్లలకి స్కూల్ బ్యాగ్లు ఎందుకు ఇవ్వడము, పిల్లలకి బుక్స్ ఎందుకు ఇవ్వడము, యూనిఫామ్ ఎందుకు ఇవ్వడము, అసలు ఈ పథకాలు అవసరమా అనే మాటలు ఆయనకి నోటిదుల కాదంటారా? అసలు ప్రవచనకర్త పిల్లలకి మన 10 మందికి ఉపయోగపడే మాటలు, కొంచెము వాళ్ళకి ఆదర్శాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలే కానీ ఈ విధంగా ఈ మాటలు మాట్లాడడం చాలా తప్పు. ఈ తప్పుని ఖండించాలి. పిల్లలకందరికీ క్షమాపణ చెప్పాలి. మధ్యాహ్న భోజనము, పిల్లల పథకాలు, పిల్లలకి స్కూల్ బ్యాగులు, పిల్లలకి బుక్స్ అందించడంలో తప్పేమీ లేదు. రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం అది. అక్షరాస్యత పెంచుకోవడానికి తీసుకున్న నిర్ణయము. చాలా మంది స్కూల్ మానేస్తుంటే ఎందుకు మానేస్తున్నారు అని చెప్పేసి రీసెర్చ్ చేయడము, వాళ్ళ మీద అధ్యయనం చేసి చాలా మంది కూటికి గుడ్డకు లేకుండా వాళ్ళ కూలి పనులకి తల్లిదండ్రులు తీసుకెళ్తుంటే, మేము స్కూల్ కి భోజనం పెడతాము, స్కూల్ కి పంపించండి, బుక్స్ ఇస్తాము, స్కూల్ బ్యాగులు ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, అన్ని మేము చూసుకుంటామని ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం మీద పిల్లలు చాలా మంది స్కూల్ కు వెళ్ళడం జరిగింది. చాలా మంది అనాథ పిల్లలు ఉంటున్నారు, చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటున్నారు, చాలా మంది చెత్త ఏరుకుంటున్నారు. అసలు దేశంలో ఒక్క పిల్లలైతే ఇప్పటికి కూడా నిరక్షరాస్యతగా వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక్క పూటకు కూడా నోచుకోలేని ఆహారం తినని పిల్లలు కూడా ఉన్నారు. అసలు పౌష్టికాహారం లోపం ఉండకూడదని, పిల్లలు బాగా చదువుకోవాలని, ఈ రోజు బాలలే రేపటి పౌరులని చెప్పేసి రాష్ట్రం తీసుకున్న నిర్ణయం అండి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పిల్లలకి క్షమాపణ చెప్పాలి. పిల్లల పొట్ట మీద కొట్టకండి. అసలు చాలా మంది ఆ కరెంటు బిల్లులు కట్టకపోయినా బీద వాళ్ళ మీదే పడుతున్నారు, కానీ ఓట్లు మాత్రం అడుగుతున్నారు. అసలు ఈ విధంగా మనకి ఇలా మాట్లాడడం తప్పు. అందరికీ క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను.